ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదో 14 కోట్లు మిస్అప్రోప్రియేట్ చేశారు, అటువంటివన్నీ రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. ఇంత క్రితం న్యూస్ మీడియాలో కూడా కొన్నిసార్లు వచ్చింది, ఎర్లియర్ ఒకళ్ళిద్దరు కూడా చెప్పటం వల్ల. సో వితౌట్ పబ్లిక్, ఐ మీన్ జనరల్గా ఒకసారి అందరూ కూడా ఇంకోసారి క్లారిఫికేషన్ ఇద్దాం దీంట్లో. ఎస్, దెర్ ఈస్ ఎ మిస్అప్రోప్రియేషన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అన్ని ఆడిట్ చేయించాం, అన్ని పక్కగా చేయించాం. ఒక 60 lakhs వరకు జరిగింది. 59,38,000 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 years. అంటే ఇది అన్ని కమిటీల హాయంలో అవుట్ ఆఫ్ ట్రస్ట్. ఇటువంటి బాడీస్లో ఎవరైనా ఉంటారు, నమ్మకస్తులనే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కింద గాట్ల కింద ఉంటారు. ఆడిట్లో ఫైండ్ అవుట్ ఉంది, ఆడిటర్ నెగ్లిజెన్స్ కూడా ఉందని చెప్పేసి అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఈ తప్పు చేసేము మేము అని ఒప్పుకుని ఉన్న కేసీ శేఖర్ బాబు గారు, క్యాషియర్ జానకిరాము, వాళ్ళందరి మీద కూడా పోలీస్ కేసు కూడా పెట్టండి. ఎఫ్ఐఆర్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 3 months పైన అయింది. తర్వాత యాక్షన్ ఏం తీసుకుంటారని దాసరి గారు కమిటీల దాంట్లో ఆ రిపోర్ట్ అది, దాని ప్రకారం అందరికీ కేసు అది కూడా బుక్ చేసాం. ఇవాళ కదా కేసు బుక్ చేసి ఆల్మోస్ట్ 2 months 2.5 months పైన అయింది కేసు బుక్ చేసి కూడా. ఒక ఆయనేమో కస్టడీలోకి తీసుకున్నారు, శేఖర్ బాబు గారు ఏమో కంట్రీ వదిలేసి వెళ్ళారు, అవుట్ ఆఫ్ కంట్రీ. సో ఇట్ ఈస్ హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్. జానకిరామ్ అకౌంటెంట్ ఏం చెప్పాయంటే, సార్ మొత్తం అంతా ఆయనే తీసుకున్నాడు సార్, ఎప్పుడు ఇచ్చినా నేను ఖర్చులకు వాడుకున్నాను తప్ప మిగతాదంతా ఆయనకే ఇచ్చాను. ఇట్స్ బ్లైటెంట్లీ అందరినీ ఒక సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అని ట్రస్ట్ చేసి రకరకాల పొజిషన్స్ ఇండస్ట్రీలో ఆయనకి ఇచ్చారు. ఆయన అదంతా మిస్యూజ్ చేస్తూ ఇన్ని రకాల జరిగినాయి. ఇవన్నీ ఏంటంటే హానరీ పోస్ట్. మనం డైలీ ఇంటికాడ బిజినెస్ చూసినట్టు డైలీ లెక్కలు చూసి అది జరగదు. స్టాఫ్ ఉంటారు, ఆడిట్స్ ఉంటాయి, అది సో ఆడిటర్ నెగ్లిజెన్స్ అందుకుంది. బట్ ఆడిటర్సే ఫైండ్ అవుట్ చేశారు ఇది ఇయర్ ఎండ్లో తెలియట్లేదు అని చెప్పేసి. దాన్ని మాకున్న టోటల్ ఫండ్ అంతా తినేశారు, ప్రెసిడెంట్ తినేశాడు, వారు తినేశాడు, వీళ్ళు తినేశారు అని రకరకాలుగా మీడియాలో చెప్పేది చెప్తే వితౌట్ విల్ క్లారిఫై ఇట్. అండ్ మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో కూడా మేము మా మెంబర్స్కి ఇక్కడ కానీ ఛాంబర్లో కానీ మీరు వితౌట్ ఎనీ అథారిటీ ఫ్రమ్ ది కౌన్సిల్ ఆర్ ఛాంబర్ మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొద్దు అని కూడా రిపీటెడ్గా చెప్పడం జరిగింది మీటింగ్లోనూ వాటిలో కూడా. దెర్ షుడ్ బి సమ్ అథాంటిసిటీ. ఏదైనా మనం ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్తే ఒక అథాంటిసిటీ ఉండాలి అని చెప్పేసి, అదేమి లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళటం అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, మిమ్మల్ని మీడియాని రిపీటెడ్గా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డోంట్ గివ్ ఏ ప్లాట్ఫారం ఫర్ పబ్లిసిటీ మాంగర్స్. వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ ఐడెంటిటీ కోసం పక్కోళ్ళ మీద బురద తల్లి లేని అభూత కల్పనల కింద లేని కథలు సృష్టించి అక్కడ చెప్పటం అనేక ఇష్యూస్లో జరిగింది. నాట్ ఓన్లీ దిస్ ఫండ్స్ అనే కాదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనో, లేకపోతే ఎలక్షన్ ఇష్యూ అనో, లేకపోతే రిపీటెడ్గా మాకు అందరికి వచ్చే క్వశ్చన్లు థియేటర్లు ఇవ్వట్లేదు మాకు, ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేని పని. వాళ్ళకి ఆ పని జరగట్లేదు కాబట్టి నా సినిమా బాగాలేదు, పక్కన నాకు థియేటర్ లేదని ఇంకోళ్ళ మీద వాడు థియేటర్లు ఇవ్వట్లేదు అని కబ్జా పెట్టారు, లేకపోతే ఇంకోటి చేశారు, అన్ని వాళ్ళ కింద ఉన్నాయి, మాకు ఇవ్వట్లేదు, అన్ని తప్పండి అవి. ఇండస్ట్రీలో రిపీటెడ్గా అనేక సార్లు అనేక కమిటీలు వేసి మీది ఎలాగ రిలీజ్ చేసుకుంటారో చెప్పండి అంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తారు, బయటకు వచ్చి మాకు దొరకట్లేదని చెప్తారు, ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తారు. ఇండస్ట్రీలో అందరూ కలిపి మోకుముడిగా ఎలా చేస్తున్నారు అవన్నీ. సో ఇక్కడ జరిగేది వేరేండి, ఇండస్ట్రీలో జరిగేది వేరు, మీకు బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ బయట పబ్లిక్కి చెప్పేది వాళ్ళు వేరు. వాళ్ళు ఉనికి కోసం మీడియాను యూజ్ చేసుకుంటున్నారు. అగైన్ రిపీట్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీడియా, ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్. మీకు అథాంటిక్ ప్రూఫ్ ఉంటే ఎస్, అది కౌన్సిల్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వితౌట్ ఎనీ ప్రూఫ్స్ ఊరినే ఎవడు పడతాడు వచ్చేసి వాడు ఏదో చెప్పటం, మీరు అది రిపీటెడ్గా టెలికాస్ట్ చేయటం, ఈస్ అండర్మైనింగ్ అవర్ ఆర్గనైజేషన్. ఎవరన్నా అక్కడ ఏమంటారు, మీరు పలానా నిర్మాత అంటే ఆ పేరు పక్కపోయి ముందు ఈస్ ఎఫెక్టింగ్ అవర్ కమ్యూనిటీ. ఇదే నటి కుమార్ గారిని అనేక సార్లు ఇదే బాడీస్ మీటింగ్లో మీరు రిపీటెడ్గా తప్పు చేస్తున్నారు. ఆయనకి ఎప్పుడు ఎదురోళ్ళ మీద ఎలిగేషన్స్ చేయటం బాగా అలవాటు. ఇక్కడ కూడా నువ్వు నాకు థియేటర్ ఇస్తావా ఇవ్వా, లేదా నేను కమర్షియల్ ట్యాక్స్ ఒకటి నేను కంప్లైంట్ చేస్తాను. ఈ 6 నెలలు ఆయన యాక్టివ్గా లేరు. ఏం అవసరం వచ్చిందో సడన్గా ఇప్పుడు మళ్ళీ మీడియాకు వచ్చి అందరినీ బ్లేమ్ చేయటం మొదలు పెట్టారు. ఈ మధ్యన లేరండి. ఈ 10 yearsలో మీరు ఎన్నిసార్లు చూసినా ఆ 4 వ్యక్తులే ఉంటారు మీడియాకు వచ్చిన వాళ్ళు. అవునా కదా చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఆ 4 మీరు చెప్పిన నటి కుమారు ఇంకొకళ్ళు వీళ్ళే ఉన్నారు తప్ప
10 yearsలోను ఎవరు లేరు బయట వాళ్ళు. మా అందరికి ప్రాబ్లమ్స్ లేవా? సినిమాలు తీసే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వీ నెవర్ వెంట్ దట్ వే. అంటే పబ్లిసిటీ మాంగర్ కాదు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే రిపీటెడ్గా మీరు కూడా వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళు ఏంటో అన్న చూడకుండా వాళ్ళు చెప్పే దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయో చూడకుండా కూడా అంతమంది వచ్చారు. ఇది 2000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు దీంట్లోనూ. యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎప్పుడూ 150 ఉంటారు, చిన్న సినిమా పెద్ద సినిమా కలిపి. వాళ్ళలో ఎంతమంది వచ్చారు గత 10 సంవత్సరాల్లో? ఈ 4 రోజుల నుంచి ఇంత క్రితం కూడా మేము ఎప్పుడు రాలేదా? ఎప్పుడైతే అన్వాంటెడ్ ఎలిమెంట్స్ తోటి ఇండస్ట్రీ వ్యక్తులు కానీ ఇండస్ట్రీ అవన్నీ కలిపి ఒకేసారి చెప్పటం మొదలు పెట్టారో దెన్ వీ థాట్ ఇట్స్ బెటర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి. బ్లాక్ షిప్ అనే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు సార్. ఏదైతే సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సైడ్ అవ్వచ్చు, పొలిటికల్గా అవ్వచ్చు, ఎనీవేర్ దెర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎలిమెంట్స్ ప్రతి చోట ఉంటాయి. సో అందరి గురించి మనకు తెలియాలని లేదు. ఫస్ట్ టైం యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నయీం అన్న వ్యక్తి ఎవరో ఓహో ఇటువంటి వాడా ఇలా చేసాడా అని పేపర్ చూసి నేను ఫస్ట్ టైం చదవటం. ఆయన ఏం చెప్పాడు? ఆయన ఏదో ల్యాండ్ లాట్ల కాపలాలని ఆడ మనుషులనే పెట్టాడని. ఐ బీన్ దేర్. ఈ రియల్ ఎస్టేట్లో కూడా లాస్ట్ 15 years నుంచి ఉన్నాం. రెగ్యులర్ నా కాపలా వాళ్ళు 15 ఏళ్ల క్రితం ఎవరు ఉన్నారు, ఈ రోజుకి ఆ ఇద్దరే ఉంటారు. మూడో వ్యక్తి కూడా ఉంటాడు ఎప్పుడు కూడా అక్కడ. మేము ఎవరినైనా ఇలా చేయటం కానీ అండర్ వరల్డ్ తోటి లింక్స్ కానీ నాకు తెలిసి ఇప్పుడు అతను రిఫర్ చేసిన నేమ్స్ కానీ ఎవరు పర్సనల్గా ఇప్పుడు అశోక్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ వీ డోంట్ నో ఎవరికి. అంటే మేము ఎప్పుడు వినలేదు. గత 10 సంవత్సరాల నుంచి పలానా వాళ్ళు ఇది ఎంతో కొంత తెలుస్తుంది. బట్ వీ డోంట్ నో అన్లెస్ రేపెద్దన్న అతను అన్నట్టు ఎలిగేషన్ ఉంటే కొన్ని మీడియాని అడిగిందా, ఓకే మీరు ఏదో ఎలిగేట్ చేస్తున్నారు, వాట్ ఆర్ ది ప్రూఫ్స్ యూ హ్యావ్? అతను ఆన్ ఫేస్ వాల్యూ తీసుకుని రిపీటెడ్గా టెలికాస్ట్ చేస్తున్నారు. వాట్ ప్రూఫ్ యూ హ్యావ్? యు ఆర్ గివింగ్ ఏ ఛాన్స్ ఫర్ అదర్ పర్సన్ వాడి మీద బురద చల్లండి. ఇప్పుడు మీరే అన్నారు ఇండస్ట్రీకి మొత్తానికి చుట్టుకునేటట్టు మాట్లాడేది. ఆ ఇండస్ట్రీలో అందరికీ చాలా మందికి వీళ్ళు ఈ నలుగురే కాదు ఇంకా చాలా మందికి అండర్ వరల్డ్ తోటి లింకులు ఉన్నాయన్న. ఏదన్నా ప్రూఫ్ ఉంటే పెట్టమనండి. పోలీస్ అధికారి మీటే ఉన్నారు, మీరు అందరి దగ్గర తీసుకోవచ్చు. అన్ని చేసి తప్ప ఈ స్వీపింగ్ ఎలిగేషన్స్. ఇప్పుడు నాకు వాడికి పబ్లిసిటీ కావాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా మనం ఎవరో ఒకరిని బ్లేమ్ చేస్తే వస్తూ ఉంటుంది అన్నది అది తప్పు. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ అతను ఎవరో నాకు తెలియదు, ఆ నయీం అన్న వ్యక్తి ఎవరో తెలియదు. మీ అందరిలాగే నాకు పేపర్లు చూసి ఇటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడా, ఒక రౌడీ షూటర్ ఉన్నాడా, ఓకే గవర్నమెంట్ బాగానే చేశారని అనుకున్నాం తప్ప వీ డోంట్ నో. వీ నెవర్ హ్యాడ్ సచ్ బ్యాడ్ లింక్స్ అండ్ వీఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ హియర్. అలాగే మిగతా వాళ్ళు కూడా మాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ప్రతి చోట బ్లాక్ షీప్ ఉంటారు. వీ డోంట్ నో. అప్పుడు ఆయనతో చెప్పాను, సార్ నేను కేసు పెడతాను ప్లీజ్. ఇలాగా ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి మీ టైం వేస్ట్ చేసి మా టైం వేస్ట్ చేసి చేస్తున్నారు వీళ్ళు. డోంట్ లీవ్ దెమ్ లైక్ దిస్ అంటే ఆయన జెంట్మెన్. ఆయన ఏమన్నా సార్ ధర్మేష్ గారు మీరు కేసు పెడతారు బాగానే ఉంది, వాడు ఖాళీగా ఉండి రోజు తిరుగుతూ ఉంటారు, మీరు టైం పాటు చేసుకుని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్టుల చుట్టూ అటు చుట్టూ తిరగాలి. ఇది ఎటువంటిది అంటే బురదలో రాయిస్తే మన మీదే పడితే ఆ టైప్. ఇది జస్ట్ లీవ్ ఇట్. ఏదో కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చారు ఆన్సర్ చేయరు, వీఆర్ సర్టిఫికేట్, జస్ట్ క్లోజ్ ఇట్. మీరు అన్నారు చూడండి కంప్లైంట్లు పెట్టలేదు, దిస్ ది రీజన్ సార్. కోర్ట్ లేదు ఇప్పుడు పెడుతున్నా సార్. నౌ ఐఎమ్ ఫైలింగ్ ఏ డిఫమేషన్ కేసు. అశోక్ గారు అది పర్సనల్, నాది పర్సనల్. ఆర్గనైజేషన్ ని రిపీట్ గా చేసేప్పుడు ఆర్గనైజేషన్ నుంచి కూడా చేస్తాం అంటే ఆర్గనైజేషన్స్ కూడా చేస్తాం. ఆర్గనైజేషన్ ఇది ఒకటే కదా సార్, 14 crores గతంలో చాలా ఉన్నాయి. అన్ని లిస్ట్ తీస్తాం, అన్ని లిస్ట్ తీసుకుని అది మేము రిపీటెడ్ గా వాళ్ళు వైలేట్ చేసి అనేక రకాల మిస్యూజ్ చేసినా కానీ మేము సైలెంట్ గా ఉంటామని ఇంత ఉపద్రవం వచ్చింది. ఆల్ న్యూస్ పేపర్స్ హ్యావ్ పుట్ ఇంక్లూడింగ్ విత్ నేమ్స్. డిడ్ ఎనీ ప్రెస్, ఎనీ ఛానల్ డిడ్ ఎవర్ కాల్? నన్ను ఎవరన్నా ఫోన్ చేశారా? అడగలేదా? నోబడి ఆస్క్డ్ మీ ఎనీ క్లారిఫికేషన్. అసలు న్యూస్ పేపర్లో పేర్లతో సైతం అక్కడ వీఆర్ డూయింగ్ బిజినెస్ హియర్. ఇల్లీగల్ బిజినెస్లు కానీ ఇది కానీ ఎవరికి అలవాట్లేదు ఇక్కడ. అది చేసి ప్లస్ వీఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్ అగెన్స్ట్ హిమ్. డిఫమేషన్ కేసు చేస్తున్నాం. లెట్ హిమ్ కమ్ ఆన్సర్ దేర్ అండ్ వీ షుడ్ నో అవర్ రైట్స్ ఆల్సో. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. అంటే నలుగురు పేరు చెప్పి కూర్చొని ఇండస్ట్రీకి ఆపాదించడం అది తప్పు సార్. అది కౌన్సిల్లో 14 కోట్లు డబ్బు అంతా సేఫ్గా బాగుంది. ఇట్ ఈస్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. 60 లక్షలు శేఖర్ బాబు గారు క్యాషియర్ కలిపి చేసింది. ఓవర్ ఇయర్స్ లాస్ట్ 10 yearsలోనూ జరిగింది. ఇది ఫైనల్గా ఆడిట్లో తేలింది. అందరి మీద కేసులు పెట్టాం. ఆడిటర్ని ఎక్స్ప్లెనేషన్ అడిగాం. సేమ్ ఆడిటర్ వాజ్ కంటిన్యూయింగ్. ఆడిటర్ ఎక్స్ప్లెయిన్ శేఖర్ బాబుని కేసు పెట్టాం. ఆయన ఫారెన్ లేడు. ఆ కమిటీ అదే చెప్పారు, అందరి మీద కేసులు పెట్టమని. నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నాం. ఎలక్షన్ ఇష్యూ కూడా మీరు ఇందాక అడిగారు రిపోర్ట్లో ఎవరో ఇంప్లిమెంట్ చేయలేదు అన్నది. రిపోర్ట్ కదా, ఒక మెంబర్ని అర్హత లేని వాళ్ళు మెంబర్ అయ్యారు. ఇక్కడ యాజ్ పర్ బైలాస్ అర్హత లేదు.
అతను అది తప్పించుకోవడం కోసం ఎలక్షన్ స్టాల్ చేశాడు. సో ఎలక్షన్ స్టాల్ అయినంతకాలం ఆయన తిరగొచ్చు ఇక్కడ. మెజారిటీ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, నాకు తెలిసి మా రెగ్యులర్గా సినిమా తీసే ప్రొడ్యూసర్స్ ఎవరికీ అతనితో సంబంధం ఉందని నేను అనుకుంటలేదు. మేము ఫస్ట్ టైం వింటున్నాం. అంటే ఫ్రాంక్లీ టెలింగ్ యూ, 2000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు సార్. మాకు పర్సనల్గా టచ్ ఉండేది ఒక 200 మందితో ఉంటుంది. రెగ్యులర్గా సినిమా తీసే 150-200. అవతల వాళ్ళు ఎవరు నిజంగా మాకు తెలియదు. ఎప్పుడు వచ్చినప్పుడు హలో సార్ నేను పలానా ప్రొడ్యూసర్ అంటే ఓకే అయ్యానంటాం. రెగ్యులర్గా సినిమా తీసేవాళ్ళు మాకు టచ్ ఉంటుంది తప్ప ఐ కాంట్ ఓచ్ సేఫ్ ఫర్ 2,000 పీపుల్ బ్లాంకెట్ ఓచ్ సేఫ్ చేయలేం. బ్లాక్ షీప్ ఎక్కడ లేదు సార్. కౌన్సిల్ తరఫున ఆల్రెడీ షోకాజ్ నోటీస్ పంపించాము. ఇది రిపీటెడ్లీ యువర్ వైలేటింగ్ ఆల్ ది నార్మ్స్ ఆఫ్ ది కౌన్సిల్. నిన్ను మెంబర్షిప్ ఎత్తు తీసేయకూడదని ఆల్రెడీ పంపించాము. ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చేసి ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా ఏ ఇయర్ ఎంత పోయింది ఇది మొత్తం అమౌంట్ సార్ మొత్తం చెప్పారు సార్. అంటే మేమేమనుకున్నాం అంటే మేము చేయాల్సిన పని వేరే వాళ్ళు చేస్తారు, హ్యాపీయే కదా. ఇప్పుడు మీకు తెలియదని మీరు అంటున్నారు, ఆంధ్రజ్యోతిలో మొత్తం ఇదంతా క్లియర్గా ఇచ్చారు. అది ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు, ఏమని చేశారో మనకు తెలుసు. మా ఉద్దేశం ఏంటంటే దాన్ని దాయాలని లేదు, ఆఫీస్లో ఉంటుంది. ఏ రోజు అంటే కూడా వచ్చి మెంబర్స్ అందరూ కూడా చూసుకుంటున్నారు ఏమైంది ఏంటి అనేది. అలాగే శేఖర్ బాబు గారు చేశాడు అని ఖచ్చితంగా అందరూ చెప్తుంటే కొందరు ప్రబుద్ధులు ఆయనకి సపోర్టుగా మీకెందుకు 10 సంవత్సరాలు కేసు నడుస్తుంది, మీరు కేసు పెట్టేసుకోండి, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అనే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే ఏంటంటే ఎవరికి లాభం ఉంటుందో ఆ లాభం ప్రకారం నడుచుకుంటున్నారు తప్ప పైకేమో శ్రీరంగ నీతులు అలా అండి ఇది అని చెప్పటం. మేము ఈరోజు కూడా నేను చెప్తున్నాను, శేఖర్ బాబు గారు ప్లస్ ఆయన చేశారనేది క్లియర్గా ఉంది. అది ఆయన ఒప్పుకున్నాడు, అంతా ఉంది. ఆయన దగ్గర డబ్బులు ఎలా కలెక్ట్ చేయాలి అని మేము ట్రై చేస్తుంటే ఆయన్ని కాపాడాలని కొంత ట్రై చేస్తున్నారు. అది అవన్నీ కూడా బయటకు వస్తే మేము ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టాము. దాని మీద ఏమేం జరుగుతుందో మేము ఆ పోలీస్ కేసు కాకుండా ఒక లాయర్ని సపరేట్గా పెట్టుకున్నాం. ఎందుకంటే పోలీసులో వాళ్ళు సరిగ్గా పట్టించుకుంటారో పట్టించుకోరో, ఎందుకంటే మాకు అమౌంట్ అనేది ముఖ్యమని ఒక లాయర్ని పెట్టి ఆ లాయర్ ద్వారా మేము జరుగుతూ ఉందండి. తర్వాత ఎలక్షన్స్ ప్రతి వాళ్ళకి ఏమైందంటే మెసేజ్లు వాట్సాప్లో అక్కడ వీళ్ళే కూర్చుంటున్నారు, ఎలక్షన్స్ జరపకుండా 5 సంవత్సరాలు అయిపోయింది అని అంటున్నారు. 5 సంవత్సరాలు జరిగిపోయింది కరెక్టే, దాంట్లో మా తప్పేమీ లేదు. వాళ్ళు ఎవరైతే కేసేసి కోర్టుకు రాకుండా ఇంతకాలం చేస్తున్నారో వాళ్ళని ఎవరు అడగట్లా. వాళ్ళు ఏంటి చేసేది వాళ్ళే, మళ్ళా మా మీద అబాండం వేస్తున్నారు. మేము ఈ రోజు కూడా పత్రికాముఖంగాను ప్రెస్ కూడా చెప్తున్నాము, వీఆర్ రెడీ ఫర్ ఎలక్షన్స్. ప్లీజ్ అవతల వాళ్ళని కేసు విత్డ్రా చేసేసుకోండి. సరే కేసు విత్డ్రా, కేసు ఓన్లీ ఫర్ 2 years ఉంది, అసలు అది కేసు లేదు. లేనప్పటికీ అతని డిమాండ్ ఏంటంటే, నేను పేరు కూడా చెప్తున్నాను ప్రసన్న కుమార్ గారు, ఆ డిమాండ్ ఏంటంటే మీరు నాది కరెక్ట్ అని చెప్పేసి మీరు కౌన్సిల్ వెయ్యాలంట కౌంటర్. అంటే ఆయన చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు. ఎప్పుడైనా సరే వ్యక్తి ఇంపార్టెంట్ కాదు సార్, సంస్థ ఇంపార్టెంట్. సంస్థ అనేది ఎప్పుడు మోసం చేయలేదు, సంస్థ ఉన్నదాన్ని అడిగింది. దానికి దృష్టిలో పెట్టుకుని అంటే 5 సంవత్సరాలు మేము కుర్చీలో ఉన్నాం కరెక్టే, ఆయన 7 సంవత్సరాల నుంచి కుర్చీలో ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళని మమ్మల్ని మీరు వెళ్ళిపోండి అన్న. మేము రెడీ. అయితే ఈ ఎలిగేషన్ వచ్చినప్పుడు, డబ్బులు ఎలిగేషన్ వచ్చినప్పుడే మేము డెఫినెట్గా వెళ్ళిపోవాలి అని చాలామంది అన్నారు, అడిగారు కూడా. కానీ ఆ ఎలిగేషన్ తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చింది మేమే. దాంట్లో ఏం జరిగిందో మాకు తెలీదు. 2001 నుంచి కూడా చెయ్యాలి అని మేము పట్టుబట్టి ఇన్ని రోజులు చేసుకుంటా వచ్చింది. ఎందుకంటే రేపు మేము పారిపోయినట్టు సంతకాలు పెట్టి వెళ్ళిపోతే వీళ్ళు చూసారా డబ్బులు దొబ్బేసి వెళ్ళిపోయారంటారు. అటువంటిది రాకూడదు, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. అలాగే December 19th 2015 నాడు ABN దాంట్లో చిన్న కథనం జరిగింది. దాంట్లో కూడా ప్రసన్న కుమార్ గారు మాట్లాడారు. ఆ రోజు శేఖర్ బాబు గారు ఏమి తప్పు చేయలేదు, ఆయన డబ్బులు ఎఫ్డీలోంచి ఆయన వేసుకుని తినేసి దానికి ఇంట్రెస్ట్ కడుతూ వచ్చాడు పాపం. కానీ చేసిందంతా
ప్రెసిడెంట్, సెక్రటరీ, కొడాలి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ అని చెప్పారు. ఆ క్లిప్పింగ్ కూడా ఉంది, ప్రెస్ వాళ్ళు కూడా దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా రెడీ. ఆ రోజు అన్నవాళ్ళు ఈ రోజు కూడా చెప్పొచ్చు కదా, ఇప్పుడు మాట్లాడట్లేదు. ఇది 2000 నుంచి జరుగుతుందయ్యా, నువ్వు ఉన్నప్పుడు కూడా, సెక్రటరీ ఉన్నప్పుడు కూడా జరిగింది కదా, ఇంత జరిగింది, అందరం కలిపి చేద్దాము అంటే దాని గురించి మాటలు లేకుండా దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. సో ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్షన్ ఆపాలని కానీ, ఎలక్షన్స్లో నిలబడాలని కానీ మాకెవరికి ఇంట్రెస్ట్ లేదండి. మేము క్లియర్గా బైలాలో కూడా ఈసారి ఒకసారి ఎలక్షన్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇయర్ పోటీ చేయకూడదు అని ఒక బైలా మారుద్దాము అని కొత్తగా బైలాలో అది పెట్టాం. ఎటువంటి పరిస్థితి అంటే ఈ ఆఫీస్ బేరర్గా పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కూడా ఉండటం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఎందుకు చేశామంటే, శేఖర్ బాబు గారు 2001 నుంచి ఇప్పటి వరకు ఏదో పోస్టులు ఉంటూనే ఉన్నారు. ఒకసారి సెక్రటరీ, ఒకసారి ట్రెజరర్, ఒకసారి ప్రెసిడెంట్. కాబట్టి ఏమవుతుంది, ఆ డబ్బులు పోయిన దానికి కూడా ఎవరికి తెలియలేకపోయింది. ఎందుకంటే పర్సన్ తినే ఆయన అక్కడే ఉండి ఇన్ఛార్జ్గా ఉంటే మనకి ఎలా బయటపడుతుంది. తర్వాత ఇంటర్నల్ ఆడిట్ పెట్టమని చెప్పి ఎన్నోసార్లు అడిగినా శేఖర్ బాబు గారు ఇంటర్నల్ ఆడిట్ పెట్టినవిలా, ఎందుకంటే బయటపడుతుందని ఉద్దేశం ఇప్పుడు మాకు తెలుస్తుంది. సో ఇన్ని మేము చేసిన తర్వాత ఈరోజు ఈ బైలాల్ని జరిగితే వాళ్లకు ఉన్నటువంటి ప్రాబ్లము అంటే మళ్ళా మేము ఎలక్ట్ కాకుండా చేయకుండా చేస్తున్నారు, మమ్మల్ని రానికుండా చేస్తున్నారు అని ఒక 2-3 స్వార్థంతో నిన్న కోర్టుకు వెళ్ళారండి. మళ్ళా ఏంటి, ఆ బైలాస్ అన్నిటినీ రానికుండా మీరు స్టే ఇవ్వండి, స్టేటస్ కో ఇవ్వండి అని. అంటే స్టేటస్ కో అంటే అర్థం ఏంటంటే నేను ఇంకో 4 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే మీరు కోర్టుకెళ్ళి నన్ను 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతుంది, ఇంకో 4 సంవత్సరాలు నన్ను పెట్టి ఉండేటట్టు చేసి మమ్మల్ని మీద బ్లేమ్ చేస్తే, అందుకనే మేము కూడా ఎప్పుడు పత్రికాముఖంగా కానీ ప్రెస్లా కానీ ఇవన్నీ చెప్పలేదు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మాకు ఎన్నో ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, అదే సీట్లో కూర్చుంటారా, మీరు నిలుచుంటారా అంటే అటువంటిది మాకు ఇంట్రెస్ట్ ఏమీ లేదండి. నిన్న కోర్టులో కేసు కూడా అయ్యిందండి. స్టేటస్ కో ఈ మనీ జడ్జి గారిని అడిగితే జడ్జి గారు స్టేటస్ కో ఇస్తానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఆయనకి తెలియదు కదా, మేము అబ్జెక్షన్ పెట్టాం. స్టేటస్ కో కాదండి, మాకు కూడా మేము కూడా కౌంటర్ వేస్తాక మాకు టైం ఇవ్వండి అంటే 20వ తారీఖుకి అని ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఒక కేసే ముందుకెళ్తున్నా. మేము కూడా అడిగింది ఏంటంటే, సార్ మీరు 2013 నుంచి కేసు నడుస్తుంది, అవతల పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు కోర్టుకు వచ్చారు ఏంటో మీరు చూడండి అంటే ఆయన రికార్డ్ చూసి అరే ఇన్ని రోజుల 2013 కేసు అసలు అయిపోయింది, అబ్సల్యూట్ కేసు కూడా 2 ఇయర్సే కదా ఎలక్షన్స్, నెక్స్ట్ ఎలక్షన్స్కి అసలు ఆ కేసు ఏమనికి వస్తుందండి. కాదు, కావాలని అందరినీ తప్పుదోవ పట్టించి దీని మీద డిస్కషన్కి నేను ఎప్పుడైనా రెడీ. మీ ఛానల్ వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా కానీ నేను కూడా వచ్చి మాట్లాడటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వీఆర్ వెరీ క్లియర్ ఇన్ దట్. వీ డోంట్ వాంట్ టు దీన్ని లాంగ్ చేయాలని ఉద్దేశం లేదు. ఎలక్షన్స్కి మేము రెడీ. ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే, ఇది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే అండి, ఇప్పుడు నట్టి కుమార్ గారు 14 కోట్లు తినేశారు అన్నారు. ఓకే, ఆయన తప్పన్నారు. ఇది ఆయన మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నాం. ఇలాగే ఎవరు చేసినా, ఇలా తప్పుడు సమాచారం ఇచ్చినా అందరి మీద మేమున్నంత కాలం మేమైతే యాక్షన్ తీసుకుంటాము అని కన్ఫర్మ్ చేస్తానికి ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. వాళ్ళకి కూడా ఇష్టం లేదు, కానీ వాళ్ళ వస్తుంది. ఎందుకు అడ్వైజ్ నాకు ఇచ్చారు, అడ్వైజ్ మీరు ఎందుకు సార్. అసలు చాలా మంది ఏంటంటే మీరు వాడి గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే అంటారు, అసలు వాడి పెట్టి మీరు ప్రెస్ మీట్ పెడితే వాడిని హైలైట్ చేస్తున్నట్టు ఉంటుందని. మాకేంటే హైలైట్ చేయటం కాదు, ఇలా ఇలా జరిగిపోతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన ఇందుకు యాక్షన్ తీసుకోలేదంటే, మేము అతనికి హైప్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టట్లా, అతన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. ఇది మీ మీడియాకి కానీ ఎవరికైనా సరే, ఇట్ ఈస్ ఎ ఇండివిడ్యువాలిటీ. ఒక ఇండివిడ్యువాలిటీ మీద వేసేటప్పుడు మీ రాజకీయ నాయకుల మీద ఎన్నేం వేసుకోవచ్చు, దే ఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఒక పర్సన్ మీద ఆరోపణ చేసేదానికి ఆయనకి ఏం అధికారం ఉందో నాకు తెలియదు. మీరు కూడా వేసేటప్పుడు వాళ్ళని కనుక్కొనేయాలి. డ్యామేజ్ అయిపోయినాక మాట్లాడమంటే చాలా బ్యాడ్గా ఉంటుంది. ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకి తెలుసుద్ది. నా వైఫ్ నేను నిన్న మొన్న విజయవాడ వెళ్తున్నాను అరౌండ్ 11:30, 12 o'clock. నేను యాక్చువల్గా నాకు దీనికి సంబంధం లేదు. ఐ వాంట్ టు కాల్ మై ప్రెస్. నేను పిలుస్తా. ఐ ఆల్రెడీ ఇనిషియేటెడ్ యాక్షన్, లీగల్ యాక్షన్. ఐఎమ్ గోయింగ్ టు డెఫర్మేషన్ కేస్. ఐఎమ్ గోయింగ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. నేను చేస్తా. చేసి
అవి సబ్మిట్ చేసిన తర్వాత లెట్ ఇట్ ప్రూవ్, అది నా డెసిషన్. బట్ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి ఆ పాయింట్లో నేను వెళ్తున్నా, నాకు 10 o'clock 10:30కి ఏదో రాబోతుంది మీ మీద అన్నారు. నేను ఇంటికి ఫోన్ చేశాను వైఫ్కి, ఏమన్నా టీవీ ఛానల్స్లో ఏమైనా వస్తున్నాయని. చూస్తే ఏమి రాలా. ఐ లెఫ్ట్, పుష్కరాలకి వెళ్తున్నా. అరౌండ్ 1:30కి వస్తున్నాయని మెసేజ్లు వస్తున్నాయి. ఐఎమ్ ఆన్ ద వే టు విజయవాడ. నేను వెళ్ళి హారతి చూసుకొని రాత్రి వెళ్ళేటప్పుడు 11:30 అయింది. అప్పటికి మెసేజెస్ ఎక్కడెక్కడ బంధువులు అందరు రకరకాల ఫోన్ చేస్తున్నారు. ఐ డెంట్ బాదర్. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పొద్దున్న 6 గంటలు వేసి పుష్కర స్నానం చేసి మళ్ళీ చూసుకొని వచ్చేటప్పుడు 10:30 దర్శనం అయిపోయి వచ్చింది. కదా 10:30కి వచ్చాను. కాలు విపరీతంగా, నాకు 3 monthsగా బ్యాక్ పెయిన్ అండ్ మోకాలు నొప్పి, అలానే సఫర్ అవుతా కూర్చున్నా. అరౌండ్ 1 o'clockకి టీవీ 9లో ఏదో ఆన్లైన్ వస్తుందంటే నేను ఫ్రీగా ఉన్నా, చూశాను. అప్పుడే నాకు ఫోన్ చేశారు. ఐ డోంట్ నో, రఫ్లీ అప్రాక్సిమేట్లీ 12:30 ఆర్ సంథింగ్. ఐఎమ్ నాట్ సార్, మీరు టీవీ 9 వాళ్ళు మేము మాట్లాడుతున్నాం, కెన్ యూ రెస్పాండ్ అని అడిగారు. సార్, అతను ఏం మాట్లాడాడో నాకు తెలియదు, మీరు చెప్తున్నారు, అది నేను వింటే ఆయన ఏం చెప్పాడో దానికి ఆన్సర్ చెప్పేదని నాకు ఉంటుంది. సో మీరు అదే మాట చెప్పండి సార్. నేను చెప్పను. ఐఎమ్ ఇన్ పుష్కరాశిలో ఉన్నాను. నేను రేపు వస్తున్నా, ఇవాళ వస్తున్నాను. నేను యాక్చువల్గా ఇవాళ కూడా రాకూడదు, వైజాగ్ వెళ్ళాలి, రేపు రావాలి. బట్ పొద్దున మీ ఇది అంటే దీని గురించి అంటే వచ్చాను. నేను అతను ఏమన్నాడో అన్ని ఛానల్స్లో ఐఎమ్ ఆల్రెడీ రికార్డ్ చేశాను. ఒక్కోదానికి ఆయన ఆసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఐఎమ్ టేకింగ్ ఆన్సర్. ఐ ఆల్రెడీ కన్సల్టెడ్ మై లాయర్స్. సో నేను అన్ని ప్రూఫ్స్ తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్. నేను నా రూట్లో, బికాస్ నా రూట్లో నేను ఏం చేయాలో, డిఫర్మేషన్ ఎవరు వేయాలి, ఏంటి నా పరువు నష్టం దావాకి నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ హెడ్ ఆన్ మై ఓన్. దట్ ఈస్ మై పర్సన్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్. నేను చేసిన రోజున ప్రెస్ మీట్ పిలిచి అతను అడిగిన పాయింట్ వైజ్ పాయింట్ ఆయన ఏం క్వశ్చన్స్ చేశాడు దాని అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. నేను ప్రెస్ అడిగి ఆ మాట చెప్పమంటే, సార్ నేను ఒక మాట చెప్తాను, మీకు ఇన్వెస్టిగేషన్ సర్కిల్ ఉంది. మీ ఇన్వెస్టిగేషన్ సర్కిల్లో నట్టి కుమార్ ఏంటో మీకు తెలుసు, అశోక్ కుమార్ ఏంటో మీకు తెలుసు. ఎంటైర్ ఇండస్ట్రీలో అడగండి. ఒక 3-4 మాకు ఎప్పుడు రిపీటెడ్గా ఎలక్షన్స్లో మాకు వాళ్ళకి ఏం పర్సనల్ లేవు. ఎలక్షన్స్లో అది ఒక గ్రూపు, మేము ఒక గ్రూప్. ఎప్పుడు మేము పోరాడతాం, ఎప్పుడు మేము గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతారు. సో ఆ పర్సనల్గా రాకూడదు అనేది ఇంటెన్షన్ ఉండొచ్చేమో అతను తెలిసిన లెవెల్లో. దట్ ఈస్ ద రీజన్ నేను ఎలక్షన్ కూడా దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నానంటే, నాకు పొద్దున్న లేసి ఈ పనులు ఈ అవసరాలు నాకు కాదు. నేను సినిమా తీసి 11 ఏళ్ళు అవుతుంది. నేను ఆ సినిమా, నా ఏదో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది, నేను నా బిజినెస్లో నేను ఐ డోంట్ వాంట్. బట్ నా వైఫ్ రిపీటెడ్గా దాదాపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 45 minutes ఫోన్ చేసి, సార్ అలా వస్తుంది ఇలా వస్తుంది, మీకు ఎందుకండి ఇది, వాళ్ళు ఇలా ఫోన్ చేశారు, మీ సిస్టర్ ఇలా ఫోన్ చేసింది అంటే ఎంత బాధపడ్డాను నాకు తెలుసు. నేనేమంటానంటే, ఇంతమంది తెలిసినప్పుడు మీరు నేను అప్పుడు కూడా చెప్పాను, మీరు ఎంక్వైరీ చేయండి. ఉంది కదా, వై హీ వాంట్స్ టు వెయిట్, లెట్ హిమ్ గో అండ్ హ్యాండ్ అవుట్ టు సిట్. ఓ పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాడా అశోక్ కుమార్ ఇన్వాల్వ్ అయ్యని? లేకపోతే ఏదన్నా ఒక అథారిటీ చెప్పిందా? వాట్ రైట్ ఈజ్ హ్యావింగ్, ఏ రైట్ అని చెప్తున్నాడు? ఓకే, ఆరోపణ చేయటం చేస్తాను, నేను కూడా చెప్తాను. ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ పలానా వేస్తే మీరు వేస్తారా సార్? వైనాట్ అంటే ఏంటి సార్? ఎస్, నేను కాదు. ఇప్పుడు ఇదే అతను 2 years బ్యాక్ నా మీద చాలా రాశారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ కౌన్సిల్. నేను ఎన్నోసార్లు అడిగాను, ఏంటి ఇది పర్సనల్గా తీసుకోవట్లేదండి అని. రాశారు, ఒకటి ప్రూఫ్ చేయాల. హీ రోట్ ఆల్ లెటర్స్ టు చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్స్, సిబిఐ, సర్వీస్ ట్యాక్స్ అని. ఏమైనా ప్రూవ్ అయిందా? నో, ఐఎమ్ ఆస్కింగ్. నన్ను బ్లేమ్ చేస్తూ రాశారు, 100% రాశారు. ఎనీథింగ్ ఈజ్ ప్రూవ్. ఎవరైనా వచ్చారని నన్ను అడిగారా? ఈజ్ నాట్ మై. నేను అతనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను పోయి ప్రైమ్ మినిస్టర్ అంటే నాకు కేర్ కూడా చేయరు. ఎవరి రేంజ్లో వాళ్ళు ఉంటారు. రోడ్డు మీద పోయే టామ్డికి ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తి. ఇంకెవరైనా నిర్మాత నన్ను బ్లేమ్ చేయమనండి. అయినా నాకేమన్నా ల్యాండ్లు ఉన్నాయా? నాకు తెలియదు. నా వైఫ్ అడుగుతుంది సప్తపది అంటే ఏంటని. సప్తపది ఏందో నాకు తెలియదు. అదేదో మద్రాసులోనే అక్కడ ఉందంట సప్తపది, ఆట నా ల్యాండ్. వైజాగ్లో ల్యాండ్లు అన్నారు. అసలు నాకు వైజాగ్లో ల్యాండ్ లేదు. ఒకటి ఉడా ఆక్షన్లో వేసాను, కొన్నాను. దానికి కూడా 30 లక్షలే డబ్బు కట్టా. ఇంకా కట్ల 1 year నుంచి ట్యాక్స్ ఇది కట్టాలి, ఇంకా రిజిస్టర్ కాల ఉడా ఆక్షన్లో. అది తప్పితే నాకు ల్యాండ్ లేదు. ఇక్కడ ప్రతిదానికి నేను అందుకనే చెప్పాను, వైజాగ్ అలా కూడా ఇస్తాను నేను. ఇప్పుడు నా ల్యాండ్లు ఉండే అన్నారు, నేను పలానా వాళ్ళకి బినామీ అంటున్నారు, లేకపోతే పలానా అంటున్నారు. లెట్ హిమ్ గివ్. ఇప్పుడు ఆయన నా దగ్గరికి అక్కర్లా. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అంటున్నారు. ఎస్, ఎవరు ఫోన్లు చేస్తున్నారో ఆయన వాళ్ళ పేర్లు చెప్పానండి, ఎవరు ఫోన్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు,
ప్రాబ్లం ఉంది. ఆయనకి ఎప్పుడు ఏంటి, ఆ రోజు మీరు అన్నారు ఇందాక భాను కేసులో ఏదో అన్నారు. ఇప్పుడు భాను కేసులో అతన్ని ఆయన పెట్టారు. వాళ్ళిద్దరి మధ్య ఏం లావాదేవీలు ఉంటే మాకు తెలియదు, గన్ను పెట్టారు అని చెప్పారు. మరి ఎందుకు కోర్టు కొట్టేసింది? దానికి సాక్ష్యం శివరామకృష్ణ గారు చూశారని చెప్పాడు. ఇంకొక ఆయన ప్రసన్న చూశారన్నారు. ప్రూఫ్ కాలేదే. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక అకేషన్ జరిగినప్పుడు దాంట్లో లింక్ చేస్తే దానికి ఒక హైప్ వస్తుందని చేసుకో ఉండొచ్చు. అతని ఆలోచన అది అయ్యి ఉండొచ్చు. అంత మాత్రాన నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను చాలా హర్ట్ అయ్యాను. అశోక్ గారు, సార్ 1 minute సార్, లెట్ మీ ఫినిష్. నేను హర్ట్ అయ్యా, బట్ ఐ డోంట్ వాంట్ టు కమ్. నేను యాక్షన్ తీసుకుంటాను. నా యాక్షన్ ఏంటి? మీరు ఎన్నైనా రాసుకోండి, ఐఎమ్ నాట్ బాదర్. నేను నా అంతరాత్మకి నేను ధైర్యంగా ఉన్నంత వరకు నేను అసలు వాడు ఎవడో నాకు తెలియదు, వాడి ఫోన్ నెంబర్ తెలియదు. ఇప్పుడు పరిటాల రవి గారు అని అంటే నా ఫ్రెండ్, నేను తిరిగా. పరిటాల రవి గారిని ఇదే అయినప్పుడు నన్ను పిలిచారు. ఆ ఏజ్ జరిగినా నా ఇంటికి పోలీసు వచ్చారు. మీ ఫోన్లు, మీరు ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నారని వెరిఫికేషన్ చేశారు. మరి ఇవాళ దాకా నా దగ్గరికి ఎప్పుడు రాలేదే? ఇప్పుడు ఒక ఇది ఉంటే నాకు అతను తెలుసు అనుకోండి, నేను చెప్తా. అతను ఎవడో నాకు తెలియదు. ఇంకా 2 పేర్లు పెట్టారు. అతనికి ఏదో షాద్ నగర్లో ల్యాండ్లో ఏదో ఉందన్నారు. నాకు షాద్ నగర్ కూడా ల్యాండ్ ఉంది, 10 ఎకరాలు కొన్నాం. ఎవరు? గణేష్ అమ్మిచ్చారు. ఆ 10 ఎకరాలు మాకు తెలియకుండా ఇంకో 3 లక్షల లాభానికి కేఎల్ నారాయణకు పంపించారు. అది ఒక్కటే ఎప్పుడో కొన్ని, ఇప్పుడు కాదు, 2004లోనో 5లోనో కొని ఆయన అందరి దగ్గర కొనిపించారు. దాసరి గారికి కొనిపించారు, ఇంకెవరెవరో 10 ఇండస్ట్రీ వాళ్ళందరూ కొనిపించారు. సో అతనికి ఆడ ఉండొచ్చు. ఆ పరిచయం మీద అతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అతను చెప్పేవాళ్ళు ఎవరు? ఒక బాధితుడు. నేను చూడాల టీవీలో ఆయన్ని నయీం అనేవాడు పట్టుకొని పీడించాడు డబ్బులని. అక్కడ బాధితుడు అక్కడ. ఇప్పుడు ఈయనేం చెబుతున్నాడు? వాళ్ళతో మేము పెట్టుకొని భూదందాలు చేస్తున్నాం అన్నారు. నాకు ఎక్కడ ల్యాండ్ ఉందో చెప్పండి. ఇప్పుడు నో నేను ఐ విల్ ఆన్సర్. మీరు అన్న పాయింట్లో నేను నిన్న అడిగితే కూడా నేను ఏంటంటే నేను చూడాల, పూర్తిగా చూస్తాను. ఈచ్ పాయింట్ నేను తీసుకుంటా, చేస్తాను. ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్. నేను ఎన్నోసార్లు నేను మొత్తుకున్నా. పోయినసారి సర్వీస్ ట్యాక్స్ ఇష్యూ వస్తే నాకు థియేటర్ లేవు, నాకేం లేవు, నేను ఖాళీగా ఉన్నాను, తిరిగాను. దాని మీద చాలా కలెక్ట్ చేశారు, 60 కోట్లు 70 కోట్లు అన్నారు. ఈజ్ ఇట్ ప్రూవ్ అయిందా? నాకేమైనా థియేటర్ ఉందా? నాకేమైనా బెనిఫిట్ ఉందా? నా పర్సనల్ డబ్బులు పెట్టుకొని నేను వెళ్ళి తిరిగి వచ్చాను. నేను అడిగాను, మీకోసం ఇంతమంది కోసం నేను వెళ్ళి తిరిగితే మీరు ఒక్కరు నాకు సపోర్ట్ చేయలేదన్న. ఇక్కడ ఎవరికి వస్తే అప్పుడు వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. సో దట్ ఈస్ వై ఐఎమ్ అవే ఫ్రమ్ దిస్. ఈ ఇండస్ట్రీ నుంచి కూడా నేను దూరంగా, నేను ఏ మీటింగ్లు కూడా రావట్లా. దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ కమ్. మీరు చూసుంటారు, నేను రోజు తిరుగుతూ ఉంటాను. ఎప్పుడన్నా అటు వెళ్ళానా? ఎందుకు వెళ్ళట్లేదు? ద రీజన్ ఈస్ నాకు ఐ డోంట్ వాంట్ దట్. నా బిజినెస్ నాది, నేను చేసుకున్నా. నేను దొబ్బలేక ఇండస్ట్రీలో నేను చేయలేక నాకు అదన్నీ ఇదిగాక నేను వెళ్తున్నా. నేను వచ్చి బ్లేమ్, నా థియేటర్లు దొరకట్లేదు, వాడి ఇది చేస్తాను చెప్పట్లా. నా బిజినెస్ కంఫర్ట్, నేను చేయగలను అడిగితే చేస్తా, లేకపోతే నోరు మూసుకొని నేను వెళ్ళిపోతా. నా పర్సనల్గా చేశారు కాబట్టి నేను పిలిచి చెప్తా. ప్రస్తుతకి మొత్తం పాయింట్స్ అన్ని ఛానల్లో నేను ఏదో భారత్ బంద్ అని నాకు తెలియదు, నా వైఫ్ చెప్పింది, ఇందాక కుమార్ చౌదరి గారు చెప్పారు. ఆయన భారత్ బంద్లో విలన్ ఎలానో రియల్ లైఫ్లోనే. అంటే నేను రేపులు చేశానా? ఎంతమంది రేపులు చేశారు? మర్డర్లు చేశానా? ఏరి పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే ఉందని ఏదైనా అనొచ్చా? దానికి నేను అందుకని ఐ టేక్ ఈచ్ వన్ క్వశ్చన్, ఆన్సర్ చేస్తాను. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీబడి. ఐ విల్ సెండ్. మీకు కూడా, మీడియా కూడా మీరు ఇవన్నీ అడిగి చేస్తున్నారని అడుగుతాను నేను. ఎందుకంటే నా పర్సనల్గా మాట్లాడుతున్నారు. నాకు ఏ రోజు అక్కడ మాట్లాడిన దాన్ని నాకు ఎవరు రాలా. ఇవాళ నా కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి అడుగుతుంటే బాధేస్తుంది. అందుకు తీసుకున్నా. ఇక్కడ ఎవరు రారు. దీంట్లో నేను కమిటీ మెంబర్. సార్, కౌన్సిల్ ఇట్లా ఫ్రాడ్ చేసింది, ప్రెసిడెంట్ గారు నేమ్ తోటి చేసిన ఆరోపణ మీద మనం కౌన్సిల్ నుంచి పెట్టకపోతే బాగోదు, ఇది అన్యాయం అని కమిటీ అంతా కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరగటం వాస్తవం. మేము ముందే చెప్పాం, ఇవి అశోక్ గారు కానీ బురుపిల్ గారు కానీ మీటింగ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీ మీద వచ్చిన ఆరోపణలే ప్రెస్ అడుగుతారు. అది యాక్చువల్గా మా కౌన్సిల్కి సంబంధం కాదు, మీ పర్సనల్. అది మీ పర్సనల్గా పెట్టుకోండి, లేదంటే ఇక్కడ పెడుతున్నాం మేము ఉన్నాం కాబట్టి కౌన్సిల్ సంబంధం లేకుండా మేము మాట్లాడుతున్నాం ఉద్దేశంతో వాళ్ళిద్దరు మాట్లాడటం జరిగినప్పుడు నిన్న నేను నెట్ కుమారు టీవీ 9లో కానీ ఎన్టీవీలో కానీ ఉన్నప్పుడు నేను మొత్తం చూశాను. సరే, అశోక్ గారు కానీ లేకపోతే బురుపిల్ కానీ ఏదో బాధతో అన్న మాటలు మీరు ప్రతిసారి నెట్ కుమార్ని అడగటం జరిగింది. ఏమని? మీరు ప్రూఫ్ లేకుండా, ఇలా ఆధారాలు లేకుండా చెప్పటం ఎంతవరకు సబబు అని మీరు అడగటం జరిగింది. వాడు ప్రతిసారి నేను ప్రూఫ్లతో వస్తానంటూ చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు మీరు అన్నట్టు కూడా ప్రెస్కి వచ్చిన తర్వాత ప్రూఫ్ ఉందా అని మీరు ఎవరు అడగరు
సాధారణంగా వచ్చిన క్యాండిడేట్ని కూర్చోబెట్టడం, లేకపోతే మీరు పంపిస్తాం, లేకపోతే వాళ్ళు రావటం, ప్రెస్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏం చెప్తాడనేది మీకు తెలియదు కదా. అది నేను ఒప్పుకుంటా. ఏం చెప్తాడనేది మీకు తెలియదు, చెప్పిన తర్వాత తెలుస్తుంది, అది మధ్యలో ఆపలేరు. సరే, అప్పటికి కూడా మీ ఛానల్లో ఎక్కడ తప్పులేదండి, దాంట్లో నేను విన్నాను మొత్తం అంతాను. కానీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే ఇలా ఇంత దారుణమైన ఆరోపణలు వస్తున్నాయని రావటంలో వాళ్ళ బాధకులది అన్న మాటలు సరిగి 100% మీరు కానీ ఎన్టీవీ వాళ్ళు కానీ అడగటం జరిగింది. ప్రూఫ్ లేకుండా మీరు ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తున్నారు, చేయటం తప్పు కదా అని. దాని విషయంలో ప్రూఫ్లు ఉన్నాయన్న వాస్తవం, అతను అన్నమాట వాస్తవం. ఇది అన్న తర్వాత నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను, నేను నెట్ కుమార్కి ఫోన్ చేశాను. కుమార్ అందరితో ఈ ఆరోపణలు వచ్చినాయి, వారు మాట్లాడొచ్చు, లేకపోతే రకరకాల కాంట్రవర్షన్కి వెళ్తా ఉన్నాడు. మీరు అన్నట్టు లాస్ట్ టైం జరిగినప్పుడు యాక్షన్ తీసుకోకపోవడం అన్నది ఒక పొరపాటు. ఇప్పుడు దీని మీద సీరియస్గా తీసుకుందాం అనే కౌన్సిల్ ఒకటి ఉన్నట్టు నిజం. దాని మీద నేను కూడా మీరు అడిగినట్టే ఎందుకయ్యా అచ్చెన్నాయుడిని, బురుగుపల్లి గారిని, నేను బురుగుపల్లి గారికి ఫోన్ చేశాను, అశోక్ చేయలేదు, వెంకటేశ్వరరావు ఫోన్ చేశాను. ఏంది ఇట్లా ఆరోపణలు వస్తూ ఉంటే మీరు ఏదో ఒకటి మనం ఖండించాలి కదా అని కూడా నేనే ఫస్ట్ ఇనిషియేట్ చేసుకుని ఫోన్ చేయడం జరిగింది. నెట్ కుమార్ని కూడా అడిగితే మీకు చెప్పిందే నాకు చెప్పాడు, అన్నయ్య ప్రూఫ్లు ఉన్నాయి నేను తీసుకొస్తానని చెప్పాడు. ఇంకా దానికి మించి మేము ఏం మాట్లాడతాం. ఇప్పుడు రేపు మీరు కూడా అతను అడగడానికి అవకాశం వచ్చింది కాబట్టి, ప్రూఫ్లు లేకుండా ఏదన్నా ఆరోపణ చేస్తే ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు కొంచెం గట్టిగా అడిగితే మా అందరికీ కూడా హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా కొంచెం బాధతో అన్న మాటలో అశోక్ గారి పొద్దున్నుంచి అలాగే ఉన్నాడు ఆయన. ఇదే చెప్తున్నా. ఇప్పుడు అంటే నేను యాక్చువల్ నేను అన్నానండి, నేను మీ మీడియా మట్టికి దాంట్లో వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్కి వస్తానంటే మీరు కాదని అనలేరు కదా. ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీరు అన్నట్టు అతను ఏదో మేము కూడా మరి ఛాంబర్ ప్రెసిడెంట్ ఇది సెక్టార్ ప్రెసిడెంట్ ఇచ్చారు, సెక్టార్ ప్రెసిడెంట్ చేశాడు, అందరూ చేస్తున్నారు సెక్టార్ ప్రెసిడెంట్. ఎందుకు ఇంపార్టెన్స్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు నేనున్నాను, నాకు ఇస్తారు ఇంపార్టెన్స్. ఏదో 12 సినిమాలు తీశాను, ఇప్పుడు తీయపోయినా కానీ నాకు ఇస్తారు ఇంపార్టెన్స్. ఇచ్చినప్పుడు వీడు ఏం చెప్తున్నాడు అనేది మీకు తెలియదు. ఆ తర్వాత మీరు ఖండించారు, అంతవరకు థ్యాంక్స్ అండి. ఇందులో మీడియా మట్టుకు ఏమి ఇబ్బంది అనుకోవద్దు, వాళ్ళ బాధతో అన్న మాటలు. అశోక్ గారు పొద్దు నుంచి అదే వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేయడం, మేము ఉండగానే 2 సార్లు ఫోన్ చేసి అంటే కొంచెం భారత్ బంద్ ఈ కొంచెం పాత వర్డ్స్ ఆరోపణలు చేస్తుంది వేరు, కానీ పర్సనల్గా కూడా అతను వేరే దాని మీద వెళ్ళాడు. అట్లాగే గణేష్ని కూడా ఏదో అంటే నేను చెప్పకూడదు, ఇట్లా రకరకాలుగా చేసేటప్పటికి పర్సనల్గా ఇంట్లో వాళ్ళు బాధ ఉంటుంది కదండి, అంతే తప్ప మీడియాని ఉద్దేశించి మాట్లాడలేం కాదు. ఏదైనా ఉంటే క్షమించండి అంతే. గత 2 ఏళ్లుగా దేవర్ టూ మెనీ ఇష్యూస్ హ్యాపెనింగ్, పైన కానీ కింద కానీ అన్నీ మీకు తెలిసినాయి. నౌ ఇట్స్ కమ్ టు ఏ స్టేజ్ వేర్ వీ హ్యావ్ టు కమ్అట్ అండ్ గివ్ ఏ క్లారిఫికేషన్. ఎందుకంటే మీడియాలో ఇంత ఎక్స్టెన్సివ్గా అటు గురించి మాట్లాడుతున్నప్పుడు యూఆర్ వెరీ పవర్ఫుల్, రైట్? మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ నౌ డేస్. పబ్లిక్లో జనరల్గా ఓ సినిమా ఇండస్ట్రీ మీదే ఒక డౌట్ అంటే ఒక చీప్ ఇది ఉంది, వచ్చేసింది. ఇప్పుడు అందరూ ప్రొడ్యూసర్ ఎటువంటి వాళ్ళైనా ఈ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివి అని చెప్పి past 2 years is what is happening. ఇంకా ఇవాళ today we thought no, we have to put an end to this. Reasons ఏమన్నా అవ్వచ్చు, we have to put an end to it. Organizations అండి, ఇండివిజువల్స్ ఎంతమంది అయినా మెలైన్ చేయొచ్చు అండి, బట్ యూ కాంట్ మెలైన్ ఆర్గనైజేషన్. అక్కడ 2,000 మంది ఉన్నారు, కింద 3,000 మంది ఉన్నారండి. ఫర్దర్ గా ఎనీబడి ఇంటెన్షనల్ గా ఆర్గనైజేషన్ మెలైన్ చేస్తే కింద కానీ పైన కానీ యాక్షన్ విల్ బి టేకన్. మా ఈసీలో పైన కానీ కింద కానీ వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ డిసిషన్స్ లైక్ దట్. ఎనీ కౌన్సిల్ కానీ అదే కౌన్సిల్ అండ్ చేంబర్ విల్ టేక్ ఈసీలో డిసైడ్ చేసి ఎనీబడి ఆర్గనైజేషన్ అగేన్స్ట్ కావాలని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్స్ చేయటం కానీ వాళ్ళ ఇండివిజువల్ లాభాల కోసం చేయటం కానీ చేస్తే మటుకు నన్ ఆఫ్ దమ్ విల్ బి స్పేడ్. హూ ఎవర్ ఇట్ ఇస్ దే విల్ నాట్ బి స్పేడ్.